అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకారు. మొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి విడుదల చేస్తున్నట్టు మొదటి సంతకం తో పాటు మిగిలిన 5 సంతకాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం, తప్పనిసరిగా నిరుపేదకి కష్టజీవులకి అంతా కూడా 5 రూపాయలకి అన్నం అందించేలాగా భోజనం పెట్టేలాగా నిర్ణయం తీసుకుంటున్నాం. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా అన్న క్యాంటీన్ రద్దు చేసి ఆ ప్రాంతాల్లో సచివాలయాలను ఏర్పాటు చేశారు. తిరిగి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. మొదటి విడతలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను కొనసాగించారు. మనం ప్రస్తుతం కల్లూరు ఎస్టేట్లో ఉన్నటువంటి ఈ క్యాంటీన్ వద్ద ఉన్నాం. 2018 9వ నెల 3వ తేదీ ప్రారంభమైంది. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీను నాటి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేషు, గౌరు చెడతారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి, మంత్రివర్యులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేటువంటి పరిస్థితి అయింది. అయితే కర్నూలు నగరం ప్రధానంగా 6 లక్షలకు పైగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తున్నటువంటి ఈ నగరంలో 4 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కల్లూరు ఎస్టేట్లో ఒకటి ఉంటే, అదేవిధంగా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాడ మరొకటి, ఇంకొకటి జనరల్ హాస్పిటల్లోను, మరొకటి ఈ వై జంక్షన్లో ఉన్నటువంటి బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 5 ఏళ్లలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గ్రామీణ ప్రాంతాలకి పరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వార్డు నెంబర్ 34 సంబంధించినటువంటి భగవాన్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్న క్యాంటీన్గా కొనసాగినటువంటి పరిస్థితి ఈ క్యాంటీన్ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లను కూడా ఖాళీ చేయాలి, ఖాళీ చేసి సచివాలయాన్ని మరో చోట పెట్టాలనేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలోనే అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కల్లూరు ఎస్టేట్కి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి పెద్ద సంఖ్యలో కూడా కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గతంలో అన్న క్యాంటీన్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది, సచివాలయాలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది, అన్న క్యాంటీన్లు పేదవాడికి ఎలాగా ఉపయోగపడ్డాయనేటువంటి అంశం మీద మాట్లాడడానికి చాలామంది కార్మికులు మంది ఉన్నారు. చెప్పండి పెద్ద, గతంలో 5 రూపాయలకే ఇక్కడ అన్న క్యాంటీన్లు అన్నం దొరికేది, అన్న క్యాంటీన్లు మూసేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు, క్యాంటీన్ పెడతాను. ఎట్లా ఉండేది గతంలో? చంద్రబాబు గారు 5 రూపాయల అన్నం పెడుతున్నాడు, మనకు మేలు చేసినాడు, భోజనాలు అంతా బీదాలకల్లా బాగా చేసినాడు. మనం ఓట్లు వేసినాం, చంద్రబాబు గారు గెలిపించిన మాత్రంలో మనకు అన్యాయం చేయకుండా 4,000 పింఛన్లు ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు. మనకు పిల్లలకి ఆరోగ్యంగా ఏం బాధపడకుండా బతికే వల్ల ధైర్యం ఉంది, చేయొచ్చు. కార్మికుడిగా ఈ ప్రాంతంలో చాలామంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, కార్మికులంతా అక్కడ వస్తుంటారు. ఈ ప్రాంతంలో గతంలో 5 ఏళ్ల క్రితం ఇక్కడే అన్న క్యాంటీన్ ఉండేది. అప్పుడు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? గతంలో ఇక్కడ అన్న క్యాంటీన్ లేదు. చంద్రబాబు నాయుడు 2014లో సీఎం అయిన తర్వాత ఇక్కడ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కార్మికులు ఎక్కువ ఉంటారు. కార్మికులు, ఫ్యాక్టరీలు, మహిళా కార్మికులు కానీ, అలాగే సిల్వర్ పరిశ్రమ, పైపుల ఫ్యాక్టరీలు, సీడ్స్, అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో కార్మికులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ఇలా చాలామంది ఇక్కడ, ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రోడ్డు వైపుల పల్లెటూర్లు సుమారుగా ఒక 8 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు పోయేవారు కూడా దారిలో బైకులు వాపుకొని, ఆటోలు వాపుకొని ఇక్కడ అన్న భోజనం చేసేవారు. కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ రికవరింగ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా విషయంగా ఉంది. అంటే గతంలో మనం క్యారెలు తెచ్చుకునే వాళ్ళు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి కార్మికులంతా కూడా ఎవరైనా క్యారెలు తెచ్చుకునే వాళ్ళ, లేకపోతే ఇక్కడే 5 రూపాయలకి దొరుకుతున్న వచ్చేవాళ్ళ? ఇక్కడ మా క్యారియర్లు టయానికి అందుబాటులో లేకున్నా కూడా టయానికి ఇక్కడ 12:30కే స్టార్ట్ భోజనాలు అవుతుండే. మా క్యారియర్ ఓ రోజు వస్తున్నా, ఓ రోజు రాకుండా మా అన్న క్యాంటీన్లో మటుకు టయానికి భోజనం చేస్తుండే. ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ 7 గంటలకే భోజనం స్టార్ట్ అవుతుండే. మంచిగా మాకు టయానికి, ఎందుకంటే మా క్యారియర్లో టయానికి అంటలేవు. ఊర్ల దగ్గర నుంచి, గ్రామాల నుంచి వస్తాం. మేము కూడా పల్లెటూరు నుంచి బయలుదేరి వస్తాం. ఉదయం ఒకసారి మాకు గ్రామాల్లో వంటలు టయానికి కావు, ఎందుకంటే ఇక్కడ వస్తే మాకు టయానికి భోజనం దొరుకుతుంది. గతంలో అన్న క్యాంటీన్లో ఏమేమి పెట్టేవాళ్ళు? గతంలో అన్న క్యాంటీన్ పప్పు, అన్నము, సాంబారు,
పెరుగు బాగానే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఏం లేదు. ఒక క్యాంటీను మూతేసి దారి పట్టుకొని వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కానేటోళ్ళే కానీ ఎవరేం చేసేటోళ్ళు కాదు. 5 ఏళ్ళలో అయిపోయింది. ఇక్కడ 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వర్కర్స్ ఎక్కువ ఉంది. పొద్దున మధ్యాహ్నము భోజనానికి సౌలత్ బాగుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి రైస్ మిల్లు, సీడ్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. చిల్లర బ్యాటరీలు రావడం పోవడం వస్తా దారిలా తిని కొంచెం సంతోషంగా వెళ్ళిపోతున్నారు. వస్తువులు తింటున్నారు, భోజనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషమైన వార్త. పెరుగు, అన్నం కానీ, పప్పు, సాంబార్ కానీ బాగా పెడుతున్నారు. ఇది మళ్ళా ఇది అయితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే మొన్నటి వరకు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సచివాలయం ఉంది. మనం ముందు గతంలో వెళ్ళాలంటే మండల ఆఫీసులకు వెళ్ళాలి, పనులు చేసుకునే పరిస్థితి. ఈరోజు గల్లీలోకే సచివాలయాలు వచ్చాయి, పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇక్కడ నుంచి తీసేయడం వల్ల ఇబ్బంది కదా? ఇబ్బంది అయింది సార్. ఇక్కడ నుండి తీసేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయితే చాలా సంతోషమైనది ఇదవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు సచివాలయం ఉంది, సచివాలయం ఇది ఎక్కడికి షిఫ్ట్ చేస్తారని ఏమైనా సమాచారం? ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ముజాబ్ నగర్ అంటున్నారు, ఇక్కడ ఎస్టేట్ల ఇక్కడ పైకి మసీదుకి వెళ్ళి అంటున్నారు. కానీ సత్వయాలాలు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి కొంచెం తిరుగుతుంటారు కాబట్టి వాలంటీర్లు పనులు బాగా జరుగుతాయి. కొంచెం వాళ్ళ ద్వారా కూడా సత్వయాలాలు కూడా ఖచ్చితంగా ఉండాలని ఇది చేసుకుంటున్నాం. ఒకవైపు మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. అన్నా క్యాంటీన్లు పెట్టడంతో పాటు అదేవిధంగా ఈ ఏవైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు కూడా కొనసాగించాలి, ఇతర దూర ప్రాంతాల్లో ఉంటే పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో అన్నా క్యాంటీన్స్ యొక్క నిర్వహణకు సంబంధించి ఖర్చు అయ్యేది 18 రూపాయలు. అదేవిధంగా పేదల నుంచి వసూలు చేసేది 5 రూపాయలు వసూలు చేస్తారు, రాయితీ 13 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మధ్యాహ్న భోజనానికి 27 రూపాయల 50 పైసలు ఖర్చు అయ్యేది. అయితే 5 రూపాయలకే పేదల నుంచి వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అందులో 22 రూపాయల 50 పైసలు రాయితీ ఇచ్చేది ప్రభుత్వం. రాత్రి భోజనానికి కూడా 27 రూపాయల 50 పైసలు ఖర్చు అయ్యేది. 5 రూపాయలు మాత్రమే పేదల నుంచి వసూలు చేసేవాళ్ళు. మరి ఖర్చు అయ్యేది 22 రూపాయల రాయితీ ఇచ్చేది ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే ఒక పేదవాడికి ఖర్చు అయ్యేది మొత్తం 3 పూటల కడుపు నిండా భోజనం చేయాలంటే మాత్రం 73 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే 15 రూపాయలకు మాత్రమే 3 పూటల పేదవాడికి అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ప్రభుత్వమే రాయితీ 58%, 58 రూపాయలు రాయితీ ఇచ్చి పేదలకి అన్నం పెట్టేటువంటి క్యాంటీన్లు పెద్ద సంఖ్యలో ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ కేవలం 180 మాత్రమే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి అన్న క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియకి ఇలా భవనాలన్నీ కట్టించి పేదలకి అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉండేది. ఇక్కడే గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత కూడా ప్రతి పేదవాడికి పరిపాలన అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత అన్న క్యాంటీన్లతో తీసేసి పెట్టినటువంటి పరిస్థితి. గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో మళ్ళీ తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ గ్రామ సచివాలయాలు ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారు ఏమనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సచివాలయం అడ్మిన్ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం మార్చాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చింది, మీకున్న సమాచారం ఏంటి? మాకు కమిషనర్ సార్ గారి ఆదేశానుసారం వచ్చేసి మేము సచివాలయం షిఫ్ట్ చేయడానికి బిల్డింగ్ని చూసుకోవడం జరిగింది. పైనుంచి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే నగరంలో ఎన్ని సచివాలయాలు అన్న క్యాంటీన్స్లో కొనసాగించే పరిస్థితి? అంటే మాకున్న సమాచారం ప్రకారం 4 సచివాలయాలు మాత్రమే అన్న క్యాంటీన్లుగా సచివాలయాలకి చేయడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు 4 సచివాలయాలను షిఫ్ట్ చేసుకోమని పైనుంచి మాకు చెప్పడం జరిగింది కమిషనర్ సార్ ఆదేశానుసారము. మా ఆదేశానుసారం ప్రకారం వచ్చేసి మేము సచివాలయం బిల్డింగ్ అనేటువంటి చూసుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడేసేసుకొని ఆ ప్రాసెస్ అనేటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని చేయించడం జరుగుతుంది. అంటే సచివాలయం బిల్డింగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు దాకా ఇక్కడికి రావడానికి అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజలకు ఎలాంటి కన్వే చేయబోతుంది? అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సచివాలయం అనేటువంటిది ఇప్పుడు సచివాలయం బౌండరీస్ పరిధిలోనే ఉంది కాబట్టి ప్రజలకు కన్వీనియంట్గానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎన్ని రోజులు ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది? షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేబీ ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో క్లియర్ చేస్తాం సార్. రైట్. సచివాలయ అడ్మిన్ ఒకటే చెప్తున్నారు, వారం 10 రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తి అయ్యేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి ఇక్కడ నుంచి కూడా
షిఫ్ట్ చేసుకుంటాం. ఈ సచివాలయ పరిధి ఎక్కడైతే ఉందో ఆ పరిధిలోనే బిల్డింగ్ చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు కూడా సచివాలయానికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు వాళ్ళ అందుబాటులోకి ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి స్థానికంగా సచివాలయానికి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, సచివాలయం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయబోతున్నారు, అన్నా క్యాంటీన్ పెట్టాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ఎలా చూడాలి? ప్రజలకైతే ఇది సచివాలయం అనేది మంచి సేవను అందించారు. ఇప్పుడు ఇంకోసాటికి వెళ్ళి మళ్ళీ ఆ పనులు చేయించుకోవాలంటే కష్టంగా ఉండిద్ది. మరి జాబ్ హోల్డర్స్ కాడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలుసుకొని పని చేయించుకోవాలంటే వాళ్ళు ఉంటారు ఉండరు పరిస్థితులు. ప్రజల మటుకు ఈ సచివాలయం ద్వారా ఎన్నో పనులు జరిగినాయి. ఈరోజు మా పిల్లలకి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ అందుబాటులో ఇక్కడికి వచ్చి మాకు దగ్గరలో ఉంది కాబట్టి తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వేరే సాటికి వెళ్ళి తీసుకోవాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం ఆలోచన చేసి ఎక్కడైతే స్థానం ఉందో అక్కడ ప్రజలకి అనుకూలంగా పెడితే మంచిదని మేము ఆశిస్తూ ఉన్నాం. అన్న క్యాంటీన్లు తీసుకొస్తాము ఇక్కడ సచివాలయం తీసేసి అనేటువంటి ఒక ఇది ఉంది. గతంలో అన్న క్యాంటీన్ ఉండేదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక సచివాలయం పెట్టారండి. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అన్న క్యాంటీన్ అంటే భోజనం మంచిదే, అందరికీ లేని వారికి అది భోజనం మంచిదే. కానీ ఇక్కడికి అలవాటు పడ్డాం కదా, ఈ ప్రాంతంకి రావటం పని జరిపించుకోవటం జరుగుతుంది. కానీ ఇది తీసేసి ఇంకోసాట పెట్టి ఇక్కడ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అది మంచిదే, ఇది మంచిదే. కానీ ఇక్కడ ఈ పరిధిలో మేము ఇంకొకసాటికి వెళ్ళాలంటే తెలుసుకోలేము కదా, ఇక్కడే ఉంటే బాగుండిద్దని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ భవనంలోనే అన్న క్యాంటీన్ నిర్వహించినటువంటి పరిస్థితి చూసాము. అయితే సచివాలయం మార్పు కూడా చేయడం మంచిదే, కానీ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. గత చంద్రబాబు నాయుడు హయాంలో 2014, 2019 సీఎంగా కొనసాగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి నిర్వహణ ఈ ప్రాంతంలో జరిగేది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసి వాష్ బేసిన్ కూడా ఇప్పటికీ అన్నా క్యాంటీన్ యొక్క ఆనవాళ్ళు స్పష్టంగా ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ యొక్క నిర్వహణ మరీ తిరిగి ఇక్కడే పునఃప్రారంభించాలనేటువంటి నిర్ణయాన్ని ప్రజలంతా నిరుపేదలు అందరూ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సచివాలయాలు ఈ అన్న క్యాంటీన్లో కొనసాగుతున్నటువంటి సచివాలయాలకు మాత్రం ఆల్టర్నేట్గా వేరే బిల్డింగ్స్ చూసుకోండి, ఇంకో చోట మార్పు చేయాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే సచివాలయాల ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సచివాలయ నిర్వాహకులు కూడా వేరే ప్రాంతానికి పంపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.